బోధన్ 37వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం. గంగుల దేవదాస్ కు మద్దతు. వెల్లువ బోధన్ పట్టణం 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే షకీల్, హయేషా, ఫాతిమా పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల దేవదాస్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి స్థానిక అభ్యర్థి అయిన గంగుల దేవదాస్ కు మద్దతు ఇస్తామని తెలిపారు. అభ్యర్థి గంగుల దేవదాస్ మాట్లాడుతూ తాను ఎల్లవేళలా కాలనీ వాసులకు అందుబాటులో ఉంటానని, కాలనీ అభివృద్ధికి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కాల్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. జై టిఆర్ఎస్ కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. నమస్కారం. నేను 37వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల దేవదాస్ని. గతంలో ఈ వార్డుకు సంబంధించి ఏవైనా కానీ మన సీసీలు కానీ డ్రైన్లు కానీ ఏవి కూడా మౌలిక వసతులు ఏవి కూడా సరిగా జరగలేదు. మరియు ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే వార్డు ఉన్న 35వ వార్డులో ఉన్న ఆదినారాయణని తీసుకొచ్చి మా 37వ వార్డులో దింపడం జరిగింది. మా వార్డు ప్రజలు ఒకసారి గ్రహించాలి. నేను అందుబాటులో ఉంటాను, లోకల్ కాబట్టి మీరు ఏ అర్ధరాత్రి వచ్చినా నేను లేచి మీకోసం పనిచేస్తానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఈసారి నాకు ఓటేసి బీఆర్ఎస్ గుర్తుకు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలను మనవి. 37వ వార్డు ప్రజలకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్డులో ఏదైతే సీసీలు కానీ డ్రైన్లు కానీ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా నేను ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి నా దగ్గర పని చేయించుకోవచ్చు. గతంలో కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఒకటే ఆలోచించుకోమని చెప్తున్నా. స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థినే గెలిపించుకుంటే మీకు ఎప్పుడైతే ఏ రాత్రి అయినా ఎప్పుడైనా పనికి వస్తానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈసారి నన్ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.